ఇప్పుడు మన జిన్నా మన హీరో విష్ణు మంచు గారు మాట్లాడతారు. విచ్చేసిన వాళ్ళందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ ఇంత ప్రేమతో వచ్చారు. ఐ లవ్ యూ ఆల్, ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జిన్నాకి మెయిన్గా నేను కోనా వెంకట్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, బ్రదర్ కోనాకి. దాని తర్వాత నేను చోటగే నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పాలి. నేను ఎన్నో సంవత్సరాలుగా చోటా గారితో పనిచేయాలనుకున్నా, కానీ ఇప్పుడు కుదిరింది. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్. నాన్నగారు స్టేజ్ పైన ఉన్నప్పుడు నేను మాట్లాడలేను, చాలా ఇంటర్వ్యూస్ మాట్లాడతా బ్రదర్. అనూప్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. దిస్ మూవీ నాకు ఎప్పుడు నా మనసుకి చాలా క్లోజ్గా ఉంటుంది, ఎందుకంటే అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చావు. నా కెరియర్లోనే బెస్ట్ మ్యూజిక్. అండ్ ఆర్యానా, వివియానా నాకు యూనో నా హార్ట్ బీట్స్. వాళ్ళు ఫస్ట్ టైం పాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నా మిత్రుడు, నా బ్రదర్ ప్రేమ్ రక్షిత్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన షూటింగ్ నుండి రాలేకపోయాడు. ప్రేమ్ రక్షిత్ ఈ సినిమాకి కాన్సెప్ట్ అండ్ విజువలైజేషన్ ఇచ్చారు. అండ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. నేను రామకృష్ణ దగ్గర నుంచి ఫర్ ఎవ్రీబడి, దివి థ్యాంక్ యూ. యూనో ఇట్ వాజ్ నీది చాలా ఇంపార్టెంట్ రోల్ మూవీలో, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్. థ్యాంక్ యూ. అడిగిన వెంటనే మీరు యాక్సెప్ట్ చేసిన దానికి. ప్రసాద్ దగ్గర నుంచి, చోటకే ప్రసాద్ మన కంపెనీలోనే ఆయన యావిడ్ అసిస్టెంట్గా ఉంటూ ఈరోజు మీరు నాకు ఎడిటర్గా ఉన్నారు. ఇన్స్పిరేషన్ ఎక్కడ ఎతకాల్సిన అవసరం లేదు, మీ టాలెంటే ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈశ్వరెడ్డి గారికి ఆ సాంగ్ ఇచ్చిన దానికి థ్యాంక్ యూ వెరీ మచ్. నాగేష్ రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. చంద్ర, నువ్వే మార్కులు కొట్టేసావు సినిమాలో. నువ్వు ఇంకో యారగెంట్ యాక్టర్ వెనిల్ కిషోర్. అండ్ సూర్య, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ సూర్య. మీరందరూ అక్టోబర్ 21న రిలీజ్ అవుతుంది. మీరందరూ సినిమాని చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లవ్లీ. సో ఎస్, మంచు ఫ్యామిలీ నుంచి వచ్చి మంచి పేరు సంపాదించుకున్న విష్ణు గారు, జిన్నాగా మీరు అంటే ఆ సినిమాని ఆ రేంజ్లో తీసుకొని రావడానికి మీరు పడ్డ కష్టం కనిపించింది. అండ్ దాన్ని ఇష్టంగా స్వీకరించి పోరడంత మంచి ఫలితాన్ని ప్రేక్షకుల నుంచి మీరు పొందుతారని ఆశిస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. వన్ మోర్ థింగ్, నేను స్పెషల్ థ్యాంక్స్ భాను నందు రైటర్స్కి. నేను మాట్లాడిన చిత్తూరు యాస మీదే. థ్యాంక్ యూ. అండ్ ఎస్పెషలీ స్పెషల్ థ్యాంక్స్ టు ఆలీ గారు హియర్. ఎందుకంటే నా కోసం వచ్చి నాకు యాంకరింగ్ చేయాలి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తే, అఫ్కోర్స్ ఆయన మా ఫ్యామిలీయే, కానీ బిజీ షూటింగ్ అయిపోయి వస్తాను, ఎప్పుడూ కాదని లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. వరుసకి మీరు బాబాయ్ అవుతారు నాకు, కానీ అంకిల్ అని పిలవాల్సి వస్తుంది మిమ్మల్ని. నేను పుట్టక ముందు నుంచి నాన్నగారితో మీరు యాక్ట్ చేస్తూనే ఉన్నారు, ఇంకా మీరు బాబాయ్ కాక అవరామ్కి తాత అవుతారు మీరు, తెలుసా మీకు? థ్యాంక్ యూ. రైట్. అందరి మనసులో ఒక ప్రశ్న ఉంది. మోహన్ బాబు గారు ఉంటే వేదిక మీద మీరు ఎందుకు మాట్లాడలేరు అన్న ఒక ప్రశ్న ఉంది. దానికి మీరు సమాధానం చెప్పాల్సిందే ఇప్పుడు. అది మా పక్కనున్న ప్రతి ఒక్కరికి తెలుసు, ఆయన ముందుంటే సౌండ్ ఎక్కువ రాదని. ఆయన అందుకే పక్కగా చైర్ వేసుకొని కూర్చున్నారు, ఆయన ముందుకి రాకుండా. అండ్ మోహన్ బాబు గారిలో మీకు బాగా నచ్చిన విషయం ఏమిటి? కొన్ని క్వశ్చన్స్ అనమాట మీకోసం ఇప్పుడు మేము అప్పటికప్పుడు వండాము. అండ్ ఏంటి ఆయన నుంచి డెఫినెట్గా ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా ఒకటైతే. ప్రతిదీ మా నాన్న దగ్గర నుంచి నాకు ప్రతిదీ ఇన్స్పిరేషన్. ఓకే. మరి అక్కడ ఆయన కోపం తప్ప. మీకు కోపం వస్తుందా మోహన్ బాబు గారు? అదే కదా, అలా ఎలా అసలు? ఓకే. సో అక్కడంత శాంతమూర్తి కనిపిస్తూ ఉన్నారు మీ మదర్. ఆవిడ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ డెఫినెట్గా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి మనకి ఏదో ఒక పనిలో చెప్తూనే ఉంటారు, నేర్పిస్తూనే ఉంటారు. అండ్ అక్కడి నుంచి మా అమ్మ దగ్గర ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఎలా చేయాలో మా అమ్మని చూసి నేర్చుకోవచ్చు. ఈ విషయం తెలియదే ఎవరికి, ఇవాళే తెలిసింది కొత్తగా. అండ్ ఆ పక్కనే బ్లాక్ డ్రెస్లో కనిపిస్తున్నారు చాలా అందంగా, మిమ్మల్ని పడేశారు. ఆవిడ దగ్గర నుంచి అంటే చూపులతో మనుషుల్ని ఎలాగ బెదిరించి కంట్రోల్ చేయాలో ఆవిడ దగ్గర నేర్చుకోవచ్చు. అంటే ఒక్క చూపు చాలంటారా అక్కడ నుంచి? చూడడానికి 5 ఫీటే ఉంటారు కానీ మొత్తం కళ్ళు సైకిల్తో మొత్తం అంతా కంట్రోల్ చేస్తుంది.
మా ప్రెసిడెంట్ని ఆ కంటి చూపుతోనే మీరు ఇలా కంట్రోల్ చేస్తూ ఉన్నారా? మామూలుగా లేదు అండి. అంటే ఆర్యానా వివ్యానా హార్ట్ బీట్ అని చెప్పారు. ఇంకో ఇద్దరు ఉన్నారు ఆడుతున్నారు, వాళ్ళు కూడా అడుగుతారు మేమేంటి అని. వాళ్ళకేం చెప్తారు మీరు? వాళ్ళందరూ ఎవ్రీబడి మై హార్ట్ బీట్స్. లవ్లీ లవ్లీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మీరు బోలెడంత బిగ్గెస్ట్ సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విష్ణుజీ. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మనం ఇచ్చేద్దామా మనందరినీ కొంచెం భయపెడుతూ భయం భక్తుల్లో ఉంచుతూ ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకొని. ఓ అలీ గారు, నా మాటల్లో కాదు, ఆయన గురించి చెప్పాలంటే ఇదిగో ఇక్కడే ఈయన కరెక్ట్ అన్నమాట. అందుకని మీకు మైక్ ఇచ్చేస్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ పర్సన్ని మీరు పిలవాలి. సారీ ఇంకొకరికి స్పెషల్ థ్యాంక్స్ ఇది కట్ చేసి ఆయనకు పంపిస్తాను. ప్రభుదేవా గారికి. ప్రభు అన్న అడిగిన వెంటనే ఆయన వచ్చి సాంగ్ చేశారు. అస్సలు ఆయనకి లాస్ట్లో అన్న మీకు ఎంత కావాలని నాన్నగారు డబ్బులు ఇచ్చి పంపిస్తే తమ్ముడికి చేసినప్పుడు అన్న ఎందుకు తీసుకుంటాడు, నేను ఎన్నో డబ్బులు తీసుకునేది లేదు అన్నాడు. థ్యాంక్ యూ ప్రభు అన్న ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ప్రభు అన్న ముందే పెరిగాను, వాళ్ళ ఇంట్లో డ్యాన్స్ నేర్చుకున్నాను. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. మీరు నా సాంగ్ కొరియోగ్రాఫ్ చేసిందే నేను అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ.